నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అనేది దే ఎగ్జిస్ట్ ఇన్ ఎ లిమిటెడ్ అమౌంట్ ఇన్ నేచర్ అండ్ కెనాట్ బి రీప్లేస్డ్ వన్స్ దే ఆర్ యూజ్డ్ అప్. అంటే ఎక్కువ అమౌంట్ ఉండవు అనమాట, కొంచెం అమౌంట్లో ఉంటుంది. అది ఒక్కసారి కానీ దాన్ని యూజ్ చేసేది అయిపోయింది అంటే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయడానికి టైం చాలా పడుతుంది. అంత ఈజీగా మళ్ళీ దొరకదు అనమాట. దాన్ని నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అంటారు. నాన్ రెన్యూవబుల్ సోర్సెస్లో ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్ ఫార్మ్డ్ ఫ్రమ్ డెడ్ రిమైన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం బురీడ్ డీప్ అండర్ ఎర్త్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో. దాంట్లో ఫాజిల్ ఫ్యూయల్స్లో కోల్ వచ్చేసి హార్డ్ బ్లాక్ కంబస్టబుల్ సబ్స్టెన్స్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ కార్బన్ ద్వారా కంపోజ్డ్ అయి ఉంటుంది. అది కార్బోనైజేషన్ అంటే కన్వర్షన్ ఆఫ్ డెడ్ వెజిటేషన్ ఇంటూ కోల్ అండర్ హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్. కోక్ ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బన్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్టీల్. Coal tar used as a starting material for dyes, drugs, perfumes and plastics. Coal gas obtained during the process of coal to get coke used as a fuel in industries. Next వచ్చేసి petroleum formed from organisms living in sea. It is a dark oily liquid with a mixture of various constituents. The process of separating these constituents is called refining, also called as black gold. Natural gas. Natural gas అనేది it is easy to transport through pipes and it is a cleaner fuel అనమాట. సిఎన్జి ఉంటుంది కదా, స్టోర్డ్ అండర్ హై ప్రెషర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ పవర్ జనరేషన్ అండ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఫర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ బికాజ్ ఇట్ ఈస్ లెస్ పొల్యూటింగ్. కోల్ ప్రొడ్యూస్లో చైనా టాప్లో ఉంది, ఇండియా అనేది సెకండ్. ఇండియాలో ఒడిస్సా అనేది టాప్ ఉందన్నమాట. కోల్ రిజర్వ్స్లో జార్ఖండ్ టాప్లో ఉంది. ఈ జార్ఖండ్ అనేది కోల్ హార్ట్ ఆఫ్ ఇండియా అంటారు. ఆయిల్ ప్రొడక్షన్లో యూఎస్ఏ టాప్ ఉంది. న్యాచురల్ గ్యాస్లో రష్యా టాప్లో ఉంది. ఆయిల్ కన్జంప్షన్లో ఇండియా అనేది థర్డ్, ఫస్ట్ వచ్చేసి యూఎస్ఏ అనమాట. కండిషన్స్ ఫర్ కంబషన్ చాయిస్ ఆఫ్ ఎ గుడ్ ఫ్యూయల్. For this, 3 essential factors must be present simultaneously, often called fire triangle. There must be a fuel to burn wood, LPG, petrol. Oxygen is essential. Without a constant supply of oxygen, the fire will go out. Every substance has a minimum temperature at which it catches fire called ignition temperature. If temperature lower than this point, the substance will not burn. Requirements of a good fuel. Good fuel ki high calorific value unali, have a moderate ignition temperature, burn at a moderate or steady state, not produce harmful gases, cheap and readily available, easy to store and safe to transport. Combustion ante a chemical process in which a substance react with oxygen to give heat. Calorific value or దాన్ని ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటారు. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ అనే కంప్లీట్ కంబషన్ ఆఫ్ 1 kg ఆఫ్ ఫ్యూయల్. దీన్ని kJ/kgతో మెజర్ చేశారు. హైడ్రోజన్ హ్యాస్ హై క్యాలోరిఫిక్ వాల్యూ. కౌ డంగ్ కేక్ ఉంటుంది కదా, దానికి లీస్ట్ క్యాలోరిఫిక్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ మంగల్ టర్బైన్. ఇది లో కాస్ట్ సస్టైనబుల్ ఇంజనీరింగ్ designed for rural development. It is a water powered turbine designed to lift water for irrigation without the need for diesel or electricity. It operates on the principle of hydro-mechanical energy conversion. It is primarily designed to drive a centrifugal pump
via a series of gears to lift water to higher elevations. It is installed on a small check dam or a flowing canal. It is working. Water intake from dam or canal directs toward turbine blades. Then kinetic energy to mechanical energy conversion. Then gear transmission used to multiply speed of rotation. Then gear transmission to energy legally. Finally discharge. ఇది వర్కింగ్ ప్రిన్సిపల్ అనమాట. ఈ మంగళ టర్బైన్ యూజెస్ వచ్చేసి ఇరిగేషన్లో, స్మాల్ స్కేల్ మిల్లింగ్, ఎలక్ట్రిసిటీ జనరేషన్లో యూజ్ చేస్తారు. ఇంపార్టెన్స్ వచ్చేసి జీరో ఫ్యూయల్ కాస్ట్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ లో మెయింటెనెన్స్. నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ ఫిజన్. Nuclear fission is the process in which heavy nucleus like uranium-235 or plutonium-239 split into two lighter nuclei when bombarded by a slow neutron, releasing high amount of energy 2 to 3 neutron gamma radiation. అంటే హెవీ న్యూక్లియస్ స్ప్లిట్ ఇంటూ టూ లైట్ న్యూక్లియర్గా ఫామ్ అవుతుంది. దాన్ని న్యూక్లియర్ ఫిజన్ అంటారు. ఇక్కడ రియాక్షన్ ఎగ్జాంపుల్ ఏంటంటే uranium-235 ప్లస్ N, Ba141, Krypton-92, 3N ప్లస్ ఎనర్జీ. ఈ న్యూక్లియర్ ఫిజన్ అనేది అక్కర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ అటామిక్ బాంబ్స్, రిక్వైర్స్ క్రిటికల్ మాస్, ప్రొడ్యూసెస్ రేడియో యాక్టివ్ వేవ్, ఎనర్జీ ఫాలోస్ ఐన్స్టీన్ ఈక్వేషన్ E=mc². ఈ న్యూక్లియర్ ఫిజన్ యూజెస్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్, న్యూక్లియర్ వెపన్స్, రీసెర్చ్ రియాక్టర్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఇక్కడ టూ లైట్ న్యూక్లియై యూజువల్లీ హైడ్రోజన్ ఐసోటోప్ కంబైన్ టు ఫార్మ్ ఏ హెవియర్ న్యూక్లియస్ రిలీజింగ్ ఎనార్మస్ ఎనర్జీ. న్యూక్లియర్ ఫిజన్లో హెవీ న్యూక్లియస్ నుంచి టూ లైట్ న్యూక్లియర్గా విడిపోతుంది. ఫ్యూజన్లో టూ లైట్ న్యూక్లియస్ కలిపి ఒక హెవీ న్యూక్లియస్గా ఫామ్ అవుతుంది. H2 ప్లస్ 3H = 4 హీలియం ప్లస్ ఎనర్జీ. ఇది ఎగ్జాంపుల్ రియాక్షన్. దీనికి న్యూక్లియర్ ఫ్యూజన్కి ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్ అనేది అవసరం అవుతుంది. వెరీ హై ప్రెషర్ కావాలి, ప్లాస్మా స్టేట్లో ఉండాలి. ఇది ఎక్కడ దొరుకుతుందంటే సన్ అండ్ స్టార్స్లో హైడ్రోజన్ బాంబ్లో. దీని ఫీచర్స్ ఏంటంటే మోర్ ఎనర్జీ దాన్ ఫిజన్, నో లాంగ్ లీవ్డ్ రేడియో యాక్టివ్ వేస్ట్, డిఫికల్ట్ టు కంట్రోల్ ఆన్ ఎర్త్. చైన్ రియాక్షన్ ఈజ్ ఎ సెల్ఫ్ సస్టైనింగ్ సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజన్స్ వేర్ న్యూట్రాన్స్ రిలీజ్డ్ ఫ్రమ్ వన్ ఫిజన్ కాజెస్ ఫర్దర్ ఫిజన్స్. టైప్స్ వచ్చేసి కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అక్కర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్, ఎనర్జీ రిలీజ్ స్టడీలీ. అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఇది వచ్చేసి అక్కర్ ఇన్ అటామిక్ బాంబ్స్, సడన్ మ్యాసివ్ ఎనర్జీ రిలీజ్. కండిషన్స్ వచ్చేసి సబ్ క్రిటికల్లో రియాక్షన్ అనేది స్టాప్ అవుతుంది, క్రిటికల్లో స్టడీ రియాక్షన్ ఉంటుంది, సూపర్ క్రిటికల్లో ఎక్స్ప్లోర్ అవుతుంది. నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్. A nuclear reactor is a device in which controlled nuclear fission takes place to produce electricity. బేసిక్ ఇది వచ్చేసి కంట్రోల్ చైన్ రియాక్షన్, హీట్ ప్రొడక్షన్, స్టీమ్ టర్బైన్ టు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. యూజెస్ మోడరేటర్స్ అండ్ కంట్రోల్ రాడ్స్. మెయిన్ పార్ట్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ వచ్చేసి ఫ్యూయల్ రాడ్స్గా uranium-235, plutonium-239 యూజ్ చేస్తాము. మోడరేటర్ వచ్చేసి స్లో డౌన్ న్యూట్రాన్, గ్రాఫైట్ ఆర్ హెవీ వాటర్ యూజ్ చేస్తాము. కంట్రోల్ రాడ్స్ అబ్జర్వ్ న్యూట్రాన్, కాడ్మియం ఆర్ బోరాన్ యూజ్ చేస్తాం. కూలెంట్గా రిమూవ్స్ హీట్, వాటర్ ఆర్ లిక్విడ్ సోడియం. రియాక్టర్ వెజల్స్ వచ్చేసి కంటైన్ కోర్. షీల్డింగ్గా కాంక్రీట్ ఆర్ లెడ్ యూజ్ చేస్తాం. టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఇండియాలో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. సేఫ్టీ మెజర్స్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్ వచ్చేసి ఇంజనీరింగ్ సేఫ్టీస్, మల్టిపుల్ కంటైన్మెంట్ స్ట్రక్చర్స్, అటామిక్ షట్ డౌన్ సిస్టమ్స్, ఎమర్జెన్సీ కూలింగ్ సిస్టమ్స్ ఉండాలి.
అడ్వాంటేజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ వచ్చేసి మేజర్ అడ్వాంటేజెస్ వచ్చేసి హ్యూజ్ ఎనర్జీ ఫ్రమ్ స్మాల్ ఫ్యూయల్ అమౌంట్, లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్, రిలయబుల్ బేస్ లోడ్ పవర్, reduce fossil fuel dependency, economic benefits, long-term cost effectiveness, high energy density. హజార్డ్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ వచ్చేసి రేడియేషన్ హజార్డ్స్, దానివల్ల క్యాన్సర్, జెనెటిక్ మ్యుటేషన్స్, బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి. న్యూక్లియర్ యాక్సిడెంట్స్ వచ్చి చెర్నోబిల్ 1986లో జరిగింది, ఫుకుషిమా 2011లో జరిగింది. వేస్ట్ డిస్పోజల్ వచ్చేసి లాంగ్ లివ్డ్ రేడియో యాక్టివ్ వేస్ట్, స్టోరేజ్ ఛాలెంజెస్ అవుతాయి. న్యూక్లియర్ ప్రొలిఫరేషన్, రిస్క్ ఆఫ్ వెపన్ డెవలప్మెంట్, టెర్రరిజం థ్రెట్స్. ఇది నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ నోట్స్. మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు దీనికి సంబంధించి ఎంసీక్యూస్ కావాలంటే కామెంట్ చేయండి.